జ్యేష్ఠ మాసం 2026లో మే 2వ తేదీన ప్రారంభమై జూన్ 29 ముగుస్తుంది. హిందూ క్యాలెండర్లో 3వ నెల అయిన జ్యేష్ఠ మాసానికి ఒక అదనపు నెల చేరడం వలన 59 రోజులు ఉంటుంది. జ్యేష్ఠ మాసానికి అదనపు నెల తోడడం వల్ల జ్యేష్ఠ మాసం 2 నెలల పాటు కొనసాగుతుంది. జ్యేష్ఠ మాసం ప్రత్యేకమైంది. శనిదేవుడు ఈ మాసంలోనే జన్మించాడు. శ్రీరాముడు హనుమంతుడిని కలిశాడు. సూర్య భగవానుని వరుణ్ణి పూజించడంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తీవ్రమైన ఎండలో చేసే దానాలు, ఉపవాసాలు, జపాలు అనేక రెట్లు ఫలితాన్ని ఇస్తాయని అంటారు. జ్యేష్ఠ నక్షత్రం ఈ మాస పౌర్ణమితో ఏకీభవిస్తుంది. జ్యేష్ఠ మాసము మే 17న ప్రారంభమై జూలై 14 వరకు ఉంటుంది. జ్యేష్ఠ మాసం 30 రోజులు బదులుగా 58 రోజులు ఉంటుంది. అదే జ్యేష్ఠ అధిక మాసం 2026 మే 15న ప్రారంభమై జూన్ 15 వరకు ఉంటుంది. అధిక జ్యేష్ఠ మాసంలో వివాహాది శుభకార్యాలు నిర్వహించరు. జ్యేష్ఠ మాసం మాత్రమే కాదు, అధిక మాసం వచ్చిన ఏ నెల అయినా వివాహాది శుభకార్యాలు నిర్వహించరు. పైగా పుట్టినరోజు, పెళ్లి రోజు, పండుగలు ఇవి కూడా అధికం నిజమాసం వచ్చినప్పుడు అధికంలోనే నిర్వహిస్తారు. మే 17 నుంచి జూన్ 15 వరకు వివాహాది శుభకార్యాన్ని నిర్వహించరు. ఈ నెల రోజులు పెళ్ళిళ్ళకు బ్రేక్. జ్యేష్ఠ మాసం యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం. జ్యేష్ఠ మాసం జలాభిషేకం చేయడంలో విష్ణుమూర్తి అత్యంత సంతోషించి కోరికలు నెరవేరుస్తాడు. అలాగే పద్మపురాణం ప్రకారం జ్యేష్ఠ మాసంలో పవిత్ర స్నానం సకల పాపాలను నశింపజేస్తుంది. భవిష్య పురాణం ప్రకారము జ్యేష్ఠ మాసం నిత్యం మానవులకు మేలు చేసే పుణ్యం, మోక్షప్రదాయకము. ఈ నెలలో ఉపవాసం ఉండి తపస్సు చేయడం ద్వారా ఒక వ్యక్తి మోక్షాన్ని ప్రసాదించి పుణ్యాన్ని పొందుతాడు. జ్యేష్ఠ మాస నియమాలు: రోజుకొకసారి మాత్రమే భోజనం చేయడం ఉత్తమము. ఇది ఆరోగ్యకరమైనటువంటి శరీరాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. పగటిపూట నిద్రపోవద్దు. ఆరోగ్య కారణాల దృష్ట్యా అవసరమైతే విశ్రాంతి తీసుకోవడం మంచిది. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే స్నానం చేసి సూర్య భగవానికి జలాభిషేకం చేయడం చాలా శుభప్రదం. చెట్లకు, మొక్కలకు నీరు పోయడం, పశువులకి, జంతువులకు సేవ చేయడం ఈ నెల ప్రధానతరం. నీటి దానం కూడా ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. జ్యేష్ఠ మాసంలో వేడి తీవ్రతంగా ఉంటుంది కాబట్టి నీటిని వృధా చేయరాదు. అందువల్ల వాతాన్ని పెంచే ఆహారాలకు దూరంగా ఉండాలి. అతి మసాలా, బరువైన ఆహారం ఆరోగ్యానికి హానికరం కాబట్టి తేలికపాటి ఆహారాన్ని అలవాటు చేసుకోండి. జ్యేష్ఠ మాసంలో జుట్టు, గోళ్ళు కత్తిరించుకోవడం నిషేధము. ఉల్లి, వెల్లుల్లి వంటి ఘాటైన పదార్థాలు తినకూడదు. మనసు, శరీరం స్వచ్ఛంగా ఉండాలంటే మాంసాహారం, మద్యం సేవించకుండా ఉండాలి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్